హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నోటికి రుచిగా కారంగా బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బీరకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మిక్సీలో వేసి చేసుకున్న టేస్ట్ మాత్రం అచ్చం రోట్లో దంచుకున్నట్లుగానే వస్తుంది. వావ్! చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ బీరకాయ పచ్చడికి ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని, మీ స్పైసీనెస్కి తగినంతగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అంత ఘాటు ఉండదనమాట. సో అందుకని నేనైతే 10 నుంచి 12 దాకా యాడ్ చేసుకున్నాను. మీరైతే చూసి యాడ్ చేసుకోండి. చూసారు కదా, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో బీరకాయ పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ పీసెస్ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని, ఒక 2 మీడియం సైజు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ టమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక్కొక్కటిగా వీటిని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి బీరకాయని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్, ఒక 5 లేదా 6 దాకా వెల్లుల్లి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చింతతొక్కుని యాడ్ చేసుకోవాలి. చింతతొక్కు ప్లేస్లో చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మగ్గించుకున్నటువంటి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ ఎక్కువ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆనియన్ని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కారంగా తింటే చాలా బాగుంటుంది. బీరకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మిక్సీలో వేసి చేసుకున్న టేస్ట్ మాత్రం అచ్చం రోట్లో దంచుకున్నట్లుగానే వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ బీరకాయ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Finally, don't forget to subscribe to my channel. Don't forget to hit the bell icon and అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.